అవును. ఆ రోడ్డు అంతా. అదే అది ఆ ఆయిల్ క్రమబద్ధీకరణ అవుతుంది. క్రమబద్ధీకరణ అంటే ఆక్రమించుకున్నటువంటి స్థలాలకి సంబంధించినటువంటి కంటిన్యూటీ. అవును. అదనుకోండి మేబీ ఇప్పుడు ఈ పేదలకు ఇచ్చిన స్థలాలు కాకుండా అట్లాగే ఆక్యుపై చేసుకున్న దానికి ఆ 22A నిషేధం ఎత్తేసి జీవో కూడా పాస్ చేశారు కదా, దాన్ని అవును. వీళ్ళు అవును. వచ్చాక అబేయన్స్ లో పెట్టారు. దాన్ని ఆ టైంలో ఇచ్చే చివరిలో ఇద్దాం అనుకుంటే ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోతే ఏమన్నా పాతయి ఇచ్చి ఉండాలా, లేదా పాత అతని సంతకంతో వీళ్ళు ఇచ్చి ఉండాలి. అది అదే ప్రూవ్ కదా. చేయడం అనేటప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది. అది అది కానీ అట్లాగా ఉండొచ్చు. ఒకటి ఏంటంటే సార్, రాజకీయంగా ఓకే, ఇప్పుడు వీళ్ళు బాగానే గుర్తు చేశారు. అదేదో సినిమాలో, రవితేజ సినిమాలో అనుకుంటా, దొంగ దొంగ అంటే వెనకాల ఉన్నవాడు నీ అమ్మ కూడా అంటున్నాడు. అలాగా ఇప్పుడు వంశీది లాగా అంటే ఇదేంటి మరి అన్నట్టు ఉంది. మరి అది కొంచెం అలాగే ఉంది వీళ్ళు రాసిన కథ అంతా గుర్తు చేసింది. కానీ ఎంత చేసినా నిజంగా వైసీపీ ఎంత ఎఫర్ట్ పెట్టి 15 లక్షలు 20 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు రాత్రికి రాత్రి నిజంగా వీళ్ళు చెప్పినట్టు ఇచ్చినా అయినా అక్కడ గెలవలేదు కదా, ఓడిపోయారు కదా. అంటే రాజకీయంగా ఏం జరిగింది? దాన్ని ఎవరు ఏం చెప్పలేం. ఎందుకంటే అదే. సంక్షేమం ఇవ్వని చంద్రబాబుని గెలిపించారు, ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. అవును. అట్లాగే ఏది స్ట్రీమ్ లైన్ చేసిన ప్రభుత్వ పాలన ఇంటి దగ్గరికి తెచ్చినోడిని ఓడించారు, దూరంగా పెట్టినోడిని గెలిపించారు. కాబట్టి దాన్ని ఎవరు ఏం చేయలేము. ఇక దాంట్లో కారణం ఇది స్పెసిఫిక్ గా అని చెప్పడానికి ఏం లేదు. అంటే ఒకటి గవర్నమెంట్ ఎంత ఎఫర్ట్ పెట్టినా, ఎంత స్థలాలు ఇచ్చినా అది దాన్ని మాకు ఎవరు అవసరం ఎవరు లేదని